1980 దర్శకుడిగా దాసర్ నారాయణరావు గారి వైభవం ఒక రేంజ్లో వెలిగిపోతుంది. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరిని కరుణించాలో అర్థం కానంత గొప్ప స్థాయిలో ఉన్నారు. ఎన్టీఆర్తో మొదలుపెట్టి చిన్న హీరోల దాకా అందరితో సినిమాలు చేసిన అనుభవం తెచ్చుకున్నారు. దాసరి పేరు ఉంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడే రేంజ్ ఆనాటిది. అంజనీ కుమార్ అనే ఒక చిన్న ప్రొడ్యూసర్ దర్శకత్వంలో సినిమా తీయాలని అప్పటికే 6 ఏళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు. మొదట్లో ప్రయత్నిస్తే తప్పకుండా చేద్దామని మాట ఇచ్చిన దాసరి ఆ తర్వాత పనుల ఒత్తిడిలో మర్చిపోయారు. పీక్స్లో ఉన్న ఈయన ఇమేజ్ చూసి అంజనీ కుమార్ కూడా ఒక దశలో అడిగేందుకు కూడా ఆలోచించి ఆగిపోయారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లాభం లేదని ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు గారితో షూటింగ్లో ఉండగా ధైర్యం చేసి దాసరిని అడిగేశారు. ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన అంజనీ కుమార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్షల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నా తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డీసెంట్ బడ్జెట్తో పూర్తయ్యేలా అద్దాల మేడ సబ్జెక్ట్ని వినిపించారు. ఒక సిట్టింగ్లోనే అద్భుతంగా అనిపించింది. దాసరి నారాయణరావు గారికి అది 50వ చిత్రం కావడం యాదృచ్ఛికం. సినిమా వాళ్ళ జీవితాలనే ఒక పల్లెటూరి నేపథ్యంలో తీసుకుని దాసరి గారు అద్భుతమైన కథను అల్లారు. చిన్న చిత్రమే అయినా క్యాస్టింగ్ విషయంలో రాజీ పడలేదు. ఆర్టిస్టులు డిమాండ్ చేయలేదు. హీరోయిన్గా ముందు సిల్క్ స్మితను అనుకున్నారు. కానీ ఎందుకో ప్రొడ్యూసర్కి అది నచ్చలేదు. తర్వాత ఇప్పటి కమెడియన్ శ్రీలక్ష్మిని ట్రై చేద్దామన్నారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఫైనల్గా అంబిక, గీత ప్రత్యేక పాత్రలో జయసుధ లాక్ అయ్యారు. మోహన్ బాబు, మురళీమోహన్, ప్రభాకర్ రెడ్డి, చలం, గోకిన రామారావు, నిర్మలమ్మ, నళినీకాంత్, నారాయణమూర్తి ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. కీలకమైన డైరెక్టర్ పాత్రను దాసరి గారే పోషించడం గొప్ప ప్లస్ అయింది. రాజన్ నాగేంద్రన్ సంగీతం సమకూర్చగా కెఎస్ మణి ఛాయాగ్రహణం అందించారు. ఆడియో పరంగా దాసరి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తొలిచూపు ఒక పరిచయం, ఎదురు చూస్తున్నాను నీలాల నింగిలో, తారలన్నీ మల్లెలైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. రిలీజ్ కి ముందు అద్దాల మేడకు చాలా ప్రీమియర్లు వేశారు. దిగ్గజాలనే పొగిడేందుకు ఇష్టపడిన భానుమతి గారు దాసరి గారికి అభినందన లేఖ పంపడమే కాక మీ దర్శకత్వం నటించాలని ఉందని చెప్పడం దాసరి సాధించిన గొప్ప ఘనత. కేఆర్ విజయ్ ప్రత్యేకంగా ప్రింట్ తెప్పించుకుని చూసి అభినందనలతో ముంచెత్తడం అప్పటి పత్రికలలో హైలైట్గా నిలిచింది. 1981 నవంబర్ 7న విడుదలైన అద్దాల మేడకు ప్రేక్షకుల ఆదరణ దక్కి సూపర్ హిట్ అయింది. అసలు విశేషం మరొకటి ఉంది. దీనికి సరిగ్గా వారం రోజుల ముందు వచ్చిన చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు ఘన విజయం సాధించగా అద్దాల మేడతో పాటే రిలీజ్ అయిన ఎన్టీఆర్ కొండవీటి సింహం వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇంత కాంపిటీషన్ని తట్టుకుని మరి అద్దాల మేడ సక్సెస్ కావడం మీడియా పతాక శీర్షికగా నిలిచింది. స్టార్లు లేకపోయినా కదిలించే కథనాలతో దాసరి ఇచ్చిన ఆణిముత్యం అద్దాల మేడ. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే ప్రముఖ హాస్య నటులు చలం అనారోగ్యం వల్ల చనిపోయారు. దాసరి గారు దక్షిణాది షూటింగ్స్ అన్నీ బంద్ చేయించి ఘనంగా అంత్యక్రియలు జరిపించడమే కాక చలం కుటుంబానికి ఆర్థిక అండదండలు అందించారు. ఇది చూసి చెమ్మగిల్లిన కళ్ళు ఎన్నెన్నో. 4 దశాబ్దాలు గడిచాక ఇప్పుడు చూసినా సరే వర్తమానంతో ముడిపడిన ఎన్నో విషయాలు అద్దాల మేడలో కనిపిస్తాయి. ప్రొడ్యూసర్ అంజనీ కుమార్కు ఆయన పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడమే కాక మంచి లాభాలు వచ్చాయి. రికార్డులు బద్దలు కాలేదు. కానీ ఫలితం పట్ల ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీవీ, వీడియో క్యాసెట్లలో అద్దాల మేడకు విపరీతమైన ప్రజాదరణ దక్కింది. అందుకే దాసరి గారికి ఎప్పటికీ మర్చిపోలేని 50వ క్లాసిక్గా ఈ మూవీ స్థానం చాలా ప్రత్యేకం.